చాలా అద్భుతంగా ఉంది. వదిలేస్తే మొత్తం తినేస్తాను. నా సరదా తీరేంత వరకు కొంచెం ఇంకొక తిని వదులుతాను. కానీ చాలా బాగుంది. కానీ ఎంత తిక్కుగా ఉంది మీ ఇక్కడ. సో నైస్. తెలంగాణ రాష్ట్రంలో బగ్గుమంటుంది. తీర్మార్ మల్లన్న ఆయన మాట్లాడిన మాటలు కంచం మంచం అనే అంశం, ఇదేంటి నా భాషలో తెలంగాణ మాండలికం ఉంది, నేనేం అదే రాంగ్గా మాట్లాడలేదు, అదేమి తప్పు కాదు అని చెప్పి ఆయన మాట్లాడడం, అలాగే కవిత గారు దానికి ఇచ్చిన కౌంటర్. తీర్మార్ మల్లన్న బయట ప్లే చేయండి. ముఖ్యమంత్రి గారు ఆర్డినెన్స్ ఇస్తున్నామని ఆయన నిర్ణయం తీసుకోగానే కల్వకుంట్ల కవిత గారు ఆమె రంగులు గులాలు పూసుకుంటా ఉంది. దునపోతి ఇంతే దుడ్డెను కట్టేసినట్టు ఉంది కథ. బీసీలకు 42% ఆర్డినెన్స్ వస్తే నీకేం సంబంధము? నువ్వు బీసీయా? నీకు నాకేమైనా సంబంధమా? కంచం పొత్తుందా? మంచం పొత్తులు ఉన్నాయా మనకేమన్నా? నువ్వు పండుగ చేసుకుండేది మాకు అర్థం కాలేదు. రైట్, ఇది ముఖ్యమంత్రి గారు మల్లన్న మాట్లాడింది. కవిత గారు బయట ప్లే చేయండి. నాలాంటి వాళ్ళను కోట్లాది మందిని తయారు చేస్తా ఏమనుకుంటున్నారో మీరు? మేము అనుకుంటే, ఆడబిడ్డలు అనుకుంటే కనీసం ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళలేరు. మీరు ఆలోచన చేసుకోవాలి. మల్లన్న గారు ఎవరి కోసం మాట్లాడుతున్నారు మీరు? నేను ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కూడా అడుగుతున్నా. ఈ మల్లన్న గారు నిన్న మధ్యాహ్నం ఈ టైంకి ఈ మాట మాట్లాడితే, ఇంతవరకు నేను ముఖ్యమంత్రి గారికి ఒక సహచర ఎమ్మెల్సీని ఇంతవరకు కనీసం ముఖ్యమంత్రి గారు మాట్లాడలే. ఆ రోజు వారి కుటుంబ సభ్యుల మీద మాట్లాడితే 2 ఆడపిల్లల్ని, యూట్యూబర్స్ని, జూనియర్ జర్నలిస్టులని పట్టుకపోయి మీరు జైల్లో పెడతారా? ముఖ్యమంత్రి గారు, నేను మిమ్మల్ని డిమాండ్ చేస్తూ ఉన్నా, మీరు తక్షణమే మల్లన్న గారిని అరెస్ట్ చేయకపోతే మల్లన్న గారితో ఈ మాటలు మాట్లాడించింది మీరే అని కూడా తెలంగాణ ఆడబిడ్డలు అందరూ అనుకునేటటువంటి పరిస్థితి వస్తుంది. రైట్ సార్, ఇది ఇప్పుడు దీంట్లో కాంట్రాస్ట్ మల్లన్న గారు అంటూ కవిత మాట్లాడుతున్నారు, కల్వకుంట్ల కవిత గారు అంటూ మల్లన్న మాట్లాడుతున్నాడు. మధ్యలో గారు మాట్లాడుకుంటూ ఇదేం భాష మరి? ఇప్పుడు ఇది తెలంగాణ యాస. మన సమాజంలో ఒకటి ఏంటంటే ప్రతిదానికి తెలంగాణ యాస అంటారు. నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్న దాశరథి ఈ భాష మాట్లాడా? నా గొడవ అంటూ అక్షరం రూపం దాల్చిన సిరా చుక్క 1,00,000 మెదళ్ళకు కదలిక అన్న కాలోజీ ఈ భాష మాట్లాడిందా? సినారాయణ రెడ్డి సినారే అంటూ గజల్స్ ఆలపించిన నారాయణ రెడ్డి తెలంగాణకు బిడ్డే కదా. ఆయన భాషలో ఈ భాష ఉందా? సో దొర ఏందిరో, ఈ దొర పీకుడు ఏందిరో అంటూ పాటలు రాశారు, కసిని చూపెట్టారు. కానీ వ్యక్తిగతంగా భాష ఇట్లా ఎప్పుడు వాడలేదు తెలంగాణలో. సో తెలంగాణలో గొప్ప వాగ్గేయకారులు పెట్టారు, కవులు హాలికులైతేనేమంటూ శ్రీ మదాంధ్ర మహాభాగవతం రచించినటువంటి మహనీయుడు పోతనామాత్యుడు పుట్టాడు. సో ఇలాంటి గడ్డపైన ఇలా బూతులు మాట్లాడడం తెలంగాణ ఏంటి? నేను తెలంగాణ పుట్టినోడిని, అసలు తెలంగాణ వాడిని నేను. నాకు అటు ఇటు కూడా ఎవరు బార్డర్లు కూడా లేరు. నేను ఉత్తర తెలంగాణలో పుట్టినోడిని, పుట్టి పెరిగినోడిని. సో మరి నా భాషలో ఇలాంటి ఎక్కడన్నా చూశాను మీరు? ఇప్పుడు నేను బూతులు మాట్లాడినా, ఇన్నేళ్ళ నుంచి మాట్లాడుతున్నా. లైవ్ టెలికాస్ట్లో కొన్ని వేల గంటలు మాట్లాడినా, వేల గంటలు. ఎక్కడన్నా పొరపాటున కూడా ఒక్క బూతు పదం దొరికిందా? నేను తెలంగాణలో పుట్టినోడు కదా. అందువల్ల ఈ తెలంగాణలో ఇలాగే మాట్లాడతారని డిఫెండ్ చేసుకోవడం తెలంగాణను అవమానించడం. సో తెలంగాణ సాహితీ సంపదను అవమానించడం. సో అందువల్ల తెలంగాణను అవమానించకండి. 2, ఇది వెనుకబడిన వర్గాల సమస్య. బీసీల కొరకు జీవితాలు అర్పించే నాయకులు ఉన్నారు. మీకు మహనీయుడు అంబేద్కర్, ఫూలేల రచనలు చదవండి. మేధోపరమైన స్ఫూర్తి పొందుతాను తప్ప ఎక్కడైనా అభ్యంతరకరమైన భాష మహనీయులు ఎప్పుడైనా పొరపాటున కూడా రాశారా? అదంతా ఎందుకు, అక్కడ దాకా ఎందుకండి? ఇప్పుడు మన తెలుగు నాట 2 పేర్లు, ఆర్ కృష్ణయ్య. జీవితం అంతా బీసీ బిడ్డల కొరకు తపన పడ్డాడు, కృషి చేశాడు. ఆయన ఏ పార్టీలైనా ఉండనియండి, ఆయన కానీ ఆర్ కృష్ణయ్య బీసీలకు పనిచేశాడని ప్రతి ఒక్కడు ఒప్పుకుంటాడు కదా. నేనే 40 ఏళ్ళుగా సాక్షి. ఎవరు అన్నా నాకు స్కాలర్షిప్ రాలేదంటే పావే తమి అనుకుంటా బయలుదేరుడే, అవునా కదా? సో మనందరం చూసాం కదా. సో ఎవడైనా నాకు ఇంకో అన్న సీట్ వస్తలేదు అంటే రా తమ్మి అనుకుంటా బోడే. ఇలా 40 ఏళ్ళు పాపం, ఒక్కరోజు 2 రోజులు కాదు. తర్వాత ఈ మధ్య ఏదో రాజకీయాల్లోకి ఎంటర్ ఎమ్మెల్యేలు ఎంపీ కావచ్చు, కానీ కొన్ని దశాబ్దాల పాటు ఏ పదవి లేకుండా ఆయన బీసీ బిడ్డలకు పనిచేస్తాడు కదా. ఆర్ కృష్ణయ్య భాషలో ఎప్పుడైనా
అభ్యంతరకరమైన భాష. ఆర్ కృష్ణయ్యను మించి బీసీ వాదము, బీసీ ఉద్యమం ఎవరున్నారు చెప్పండి? ఆయన దశాబ్దాల పాటు బీసీలకు నిలబడ్డాడు కదా, జాతీయ స్థాయి వరకు బీసీ పోరాటాలు తీసుకెళ్ళాడు కదా. మరి ఆర్ కృష్ణయ్య ఎప్పుడైనా అభ్యంతరకరమైన భాష, ఈవెన్ అగ్రకులాలపైన మాట్లాడా, రాజకీయ ప్రత్యర్థులపైన మాట్లాడా? మీకు ఇంకో ఉదాహరణ కృష్ణమాదిగ. అసలు సమాజంలో అంటరానితనం లాంటి అతి క్రూరమైన అమానుష అణచివేతకు బలైన జాతికి ఆత్మగౌరవం ఇచ్చిన నాయకుడు కదా. మిగతా అంశాలు మీరు ఆయనను ఎగ్రీ అయినా కాకపోయినా వర్గీకరణ ఈవెన్ కాదనే వాళ్ళు కూడా, వర్గీకరణ వద్దనే వాళ్ళు కూడా ఒక జాతికి ఆత్మగౌరవం ఇచ్చి అప్పటిదాకా రెడ్డి, శర్మ, శెట్టి, గుప్తా, రావు, చౌదరి అని గర్వంగా పెట్టుకున్నారు. మాదిగా అని మేము కూడా పెట్టుకుంటాం అని ఒక గొప్ప ఆత్మాభిమానానికి ప్రతీకగా నిలిచాడు కదా. అప్పటిదాకా మీకు రెడ్డి, శర్మ, శాస్త్రి, గుప్తా, శెట్టి, రావు అంటే, చౌదరి అంటే చాలా గౌరవంగా చూశారు. రెడ్డి గారు వస్తున్నారు, చౌదరి గారు వస్తున్నారు, శెట్టి గారు వస్తున్నారు, గుప్తా సాబ్ వస్తున్నాడని, శర్మాజీ వస్తున్నాడని. కానీ మాదిగజీ వస్తున్నాడని అన్నారు ఎవరన్నా? అలాంటి జాతికి నేను కృష్ణమాదిగా అని పెట్టుకుంటా అని ఆత్మగౌరవాన్ని చాటాడు కదా. లక్షలాది మంది మాదిగలకు ఆత్మాభిమానాన్ని నింపాడు కదా. కృష్ణ మాదిగ ఎప్పుడైనా ఎవరిపైనైనా ఇలాంటి భాష వాడా? ఎప్పుడైనా మీరు చూడండి. తీర్మాన మల్లన్న వాడుతున్న భాష ఆర్ కృష్ణయ్య కానీ కృష్ణమాదిగ కానీ వాడారా? ఆర్ కృష్ణయ్య కన్నా కృష్ణమాదిగ కన్నా అనగారిన కులాల కొరకు పనిచేసిన నాయకులు ఎంతమంది ఉన్నారు తెలుగున్నారు నాకు చెప్పండి. సో మరి వాళ్ళు వాడలేదు కదా. అందువల్ల ఇది ఏదో సామాజిక న్యాయ పోరాటంలో భాగం బూతులు మాట్లాడడం అని ఎవరైనా అనుకుంటే అది సామాజిక న్యాయ పోరాటాన్ని అవమానించడం అవుతుంది. ఇది తెలంగాణలో సహజమైన భాష అంటే సో తెలంగాణ సాహితీ సంపదను అవమానించడం అవుతుంది. సో గొప్ప తెలంగాణ సాహితీ సంపద పుట్టినటువంటి గడ్డ ఇది. అలాంటి గడ్డను నువ్వు అవమానించద్దు, సామాజిక న్యాయాన్ని అవమానించద్దని చెప్పేది. ఇంకోటి ఎందుకు ఈ ధోరణ వచ్చింది? తీర్మానం మల్లన్న తప్పందామా అంటే ఎస్ ప్రూవెన్ వన్ థింగ్ ఏంటి? బూతులు తిడితే పాపులర్ కావచ్చు, బూతులు తిడితే ఈవెన్ ఎమ్మెల్సీలు కావచ్చు, బూతులు తిడితే పొలిటికల్ డిస్కోర్స్లో ఉండొచ్చు. ఇవాళ ఈ బూతులు తిట్టాడు కనుకనే కదా మనం ఇవాళ చర్చ పెట్టుకున్నాం. లేకుంటే చర్చ అయ్యేదా? కాంగ్రెస్ నుంచి వెళ్ళిపోయాక చర్చలో లేడు కదా. ఇప్పుడు మొత్తం మీడియా అంతా మల్లన్న చుట్టూ తిరుగుతుంది కదా. సో మల్లన్న ఇది సక్సెస్ఫుల్. మీకు కోదండరామ్ సార్ కన్నా ఎక్కువ ఓట్లు వచ్చాయి కదా, మామూలు విషయం కాదు కదా. డెమోక్రసీలో ప్రజలు ఓటు వేసిన మించిన సర్టిఫికేట్ ఏముంటుంది చెప్పండి నాకు? అందులో గ్రాడ్యుయేట్స్ కదా, విద్యావంతులు కదా. విద్యావంతులు కూడా ఈ బూతుల్ని ప్రజా పోరాటంగా అంగీకరించారు. అంగీకరించి 2 సార్లు ఓట్లు వేశారు. ప్రజలు ఎప్పుడైతే అంగీకరించారో బూతుల్ని కూడా ప్రజా పోరాటంగా రాజకీయ పార్టీలు ఆటోమేటిక్గా అంగీకరిస్తాయి కదా. రాజకీయ పార్టీలు ఏం చేస్తాయి? బీజేపీ హక్కును చేర్చుకుంది. మరి ఈ బూతుల సంస్కృతి సరైంది కాదు అని బీజేపీ అనుకుంటే హక్కును చేర్చుకునేదా? బీజేపీ జాతీయ కార్యాలయంలో కదా ఆయనకు పార్టీలు చేర్చుకున్నది. తర్వాత 3 నెలలకు అర్థమైంది. తర్వాత కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీకి అర్థమైంది. నేను ఆ రోజు పోటీ చేసిన రోజే చెప్పాను, మీరు చూస్తుండండి ఆయన రెడ్లను తిట్టుకుంటూ బయటకు వస్తాడు బీసీ నినాదం ఇస్తూనే. ఇక్కడే కూర్చొని మాట్లాడండి, మీరు ఆల్రెడీ పాత వీడియోలు చూడండి. వితిన్ మంత్స్ బయటకు వస్తాడని చెప్పిన. బయటకు వచ్చాడు కదా. ఇప్పుడు సొంత పార్టీ పెడుతున్నాడు, ఈజ్ రైట్. తర్వాత సిపిఎం అసలు వాళ్ళ అగ్రనాయకులైన రాఘవులు, తమ్మినేని లాంటి వాళ్ళపైన అవినీతి ఆరోపణలు చేశాడు. వాళ్ళు మద్దతు ఇచ్చారు కదా ఎమ్మెల్సీకి. ఇప్పుడు ఎవరికి హక్కు ఉంది చెప్పండి తీర్మానం మల్లన్న ప్రశ్నించే హక్కు? మీరు అందరూ కూడా ఆయన పెంచి పోషించి ఇప్పుడు మాట్లాడితే ఏం లాభం చెప్పండి? రాజకీయాలు ఇది న్యూ నార్మల్ చేశారు కదా మీరు. ఇందులో మొదలు సమాజమే దాన్ని అంగీకరించి సర్టిఫికేట్ ఇచ్చింది. ఎస్ యు ఆర్ అవర్ లీడర్, లీడర్ ఆఫ్ ద ఎడ్యుకేటెడ్, లీడర్ ఆఫ్ ద గ్రాడ్యుయేట్స్. ఎందుకంటే ఇంత బాగా తిట్టావు, ఇదే ప్రజా పోరాటం అన్నారు. అంతకుముందు కేసీఆర్ను, కేటీఆర్ను, కవితను భయంకరంగా బూతులు తిరుగుతున్నాయి కదా, ఓట్లేసింది ప్రజలు. నేను ప్రజలు తప్ప అంటే మరి ప్రజలు దాన్నే పోరాటంగా భావించారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే కదా న్యాయ నిర్ణేతలు. తర్వాత పొలిటికల్ పార్టీస్ ఈ ట్రెండ్ను లెజిటిమైజ్ చేశాయి. ఇప్పుడు అన్ని పార్టీలకు చుట్టుకుంటోంది. ఇలా మహేష్ కుమార్ గౌడ్ మహిళల పైన ఇలాంటి వ్యాఖ్యలు మన సాంప్రదాయం కాదని ఖండించారు. కరెక్టే. కానీ దీన్ని ఎవరు ఇలా కొత్తగా
కాంగ్రెస్ పార్టీ చెప్పాల్సిందంటే మీరు టికెట్ ఇచ్చిన రోజు ఈయన మా గతంలో కవిత గురించి మాట్లాడలేదా? మీకు తెలియదా మా టికెట్ ఇచ్చిన రోజు కవిత గురించి ఇవాళ కొత్తగా మాట్లాడిండా? ఇలాగే మాట్లాడిండు గతంలో కూడా. మరి అప్పుడు మీరే కదా టికెట్ ఇచ్చి ఎమ్మెల్సీ చేసింది. అసలు అదంతేందుకు కాంగ్రెస్ నాయకుల మీద మాట్లాడిండు కదా, ఉత్తమ్ కుమార్ రెడ్డి పైన, కోమటిరెడ్డి వెంకరెడ్డి పైన. అయినా వాళ్ళే కదా ఎన్నికల్లో క్యాంపెయిన్ చేసి ఎన్నికల్లో గెలిపించాల్సి వచ్చింది. పార్టీ వాళ్ళ టికెట్ ఇచ్చింది కదా. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఏమంటారు? తీర్మానంలో ఎట్లా విమర్శిస్తారు మీరు? మీరే కదా ఆయనను జాతీయ కార్యాలయంలో నాయకుని యాక్సెప్ట్ చేసింది. 1000 ఓట్లు వచ్చాయి. మరి సెకండ్ ప్లేస్లో ఉన్నారు కోదండరామ్ సార్ కన్నా ఎక్కువ ఓట్లు వచ్చాయి. ఎవరు ఇప్పుడు ఆయన తప్పు పట్టాల్సిందంట నేను. మీరందరూ కలిసి ఆ ఫినామినన్, ఇక్కడ తీర్మానం వల్ల ఇష్యూ కాదు, ఒక ఫినామినన్ను మీరు ఒక ట్రెండ్ను లెజిటిమేట్ చేశారు. తీర్మానం మల్లన్న తప్ప ఒప్ప కాదు ఇక్కడ. తీర్మానం మల్లన్న ఒక ట్రెండ్కు రిఫ్లెక్షన్. ఏంటి ఆ ట్రెండు? సమాజంలో రాజకీయాల్లో అసభ్యకరమైన భాషలో బూతులు మాట్లాడడం, ఎవరిపైనైనా ఏ ఆధారము లేకుండా ఆరోపణలు చేయడం, ఎవరినైనా బురద చల్లుతా వాడు కడుక్కుంటే వానికి ఎక్కువ అంటుతుంది. సో వాడు నా పైన బురద చల్లితే బురదలో రాయెత్తే ఎట్లా చిల్లుతుందో అట్లనే చిల్లుతుంది. ఏం చేసుకుంటే వేసుకోపో. నేను కేసు 50 కాకపోతే 70 కేసులు అవుతుంది. ఈ వ్యవస్థ ఏమీ నన్ను చేయదు. దేశంలో ఏ చట్టాలు ఏం చేస్తాయి, సో నన్ను ఏం చేస్తాయి? ఇది ఒక ట్రెండ్. ఈ ట్రెండ్ను అన్ని రాజకీయ పార్టీలు లెజిటిమైజ్ చేశాయి. నేను అందుకే ఉదాహరణ చెప్పాను, అన్ని ప్రధాన పార్టీలని లెజిటిమైజ్ చేసిన తర్వాత ఈ ట్రెండ్ను ఒక్క తీర్మానం మల్లన్నకి పరిమితమైంది అనుకుంటే పొరపాటు. ఇలాంటి దానిపైన ఎవరికీ గుత్తాధిపత్యం ఉండదు. ఇలాంటి వాళ్ళు ఇంకో 10 మంది వస్తారు. సేమ్ ట్రెండ్ ఒక విధానం అలవాటైన తర్వాత మీకు ఒక ఉబర్ వచ్చాక ఓలా వచ్చింది, ఒక ర్యాపిడో వచ్చింది, ఒక అమెజాన్ వచ్చాక ఒక ఫ్లిప్కార్ట్ వచ్చింది, ఒక బ్లింకట్ వచ్చింది కదా. రాకుండా ఎట్లుంటుంది? సో మనం ప్రపంచంలో ఒక ట్రెండ్ సక్సెస్ అయితే అది ఎకానమీలైనా పాలిటిక్స్లైనా ఆ ట్రెండ్ ఇతరులు కూడా ఫాలో అవుతారు కదా, ఎందుకు ఊరుకుంటారు? ఇప్పుడు ఈ ట్రెండ్ ఫాలో అయినాక ఒకరు బీఆర్ఎస్ని తిడతారు, ఒకరు కాంగ్రెస్ని తిడతారు, ఒకరు బీజేపీని తిడతారు, ఒకరు కమ్యూనిస్టులను తిడతారు, అందరినీ బూతులు తిడతారు. ఏం చేద్దాం మనం? ఏం చేద్దాం చెప్పండి? ఇప్పుడు ఎవరి దగ్గర సొల్యూషన్ ఉంది దీనికి? తప్పెవరిది? తీర్మానం వల్ల ఇలా మాట్లాడాడు కనుక తప్పందామా అంటే అలా మాట్లాడేందుకే ఆయన ఎమ్మెల్సీ చేశారు. అలా మాట్లాడకపోతే కాంగ్రెస్ పార్టీలో ఆయన ఎమ్మెల్సీ అయ్యేటోడా? ఆయన అంతకుముందు కాంగ్రెస్ పార్టీ తరఫునే అంతకుముందు ఎమ్మెల్సీగా పోటీ చేస్తే few thousand ఓట్లు వచ్చినాయి. ఇండిపెండెంట్గా హుజూర్నగర్లో పోటీ చేస్తే 2000 ఓట్లు వచ్చినాయి. మరి ఇలా మాట్లాడిన తర్వాతనే కదా ఆయన నాయకుడు అయిండు. ఇప్పుడు ఆయన తప్పని ఎట్లా అనగలవు? మరి అలా మాట్లాడితే ఆయనకు సమాజం నాయకుడు చేసింది కదా. రాజకీయ పార్టీలు గుర్తించి టికెట్లు ఇచ్చాయి కదా, రాజకీయ పార్టీలు మద్దతు ఇచ్చాయి కదా, రాజకీయ పార్టీలు తమ నాయకుడిగా అంగీకరించాయి కదా. ఈ ట్రెండ్ ఇక నార్మలైజ్ అయింది, లెజిటిమైజ్ అయింది. సో ఇప్పుడు నో బడీ విల్ బీ స్పేర్డ్. నేను చెప్తున్నా కదా, మీరు ఇలాగే ట్రెండ్ కంటిన్యూ కాండి. ఈ సక్సెస్ఫుల్ ట్రెండ్ను మన సమాజంకు ఉండే లక్షణం ఏంటంటే, ఒక ట్రెండ్ ఒకరు చేస్తే ఇంకో 10 మంది అనుసరిస్తారు. అది బిజినెస్లో అయినా మంచిదే. అది ఒక ఫుడ్ ట్రక్ ఒకటి క్లిక్ అయితే 4 ఫుడ్ ట్రక్లు వస్తాయి పక్కన. ఇది కూడా అంతే. ఇప్పుడు ఇప్పుడు మీడియాలో చర్చ, అంతకుముందు ఎవరైనా చర్చించరా? తీర్మానం మల్లన్న వెనుకబడిన వర్గాల సంక్షేమం గురించి, రాజ్యాధికారం గురించి, సాధికారం ఉందో గంటసేపు ఉపన్యాసంతో మనం ఎవరైనా చర్చ పెడతామా? మనం చర్చ ఎందుకు పెట్టాం? ఇంకో మీరు ఇంతకుముందు బయటలో చూపెట్టిన పదాల వల్ల చర్చ పెట్టిన. ఆ పదాలు నేను వాడలేను, నా సంస్కారం అంగీకరించదు, దాంతో చర్చ పెట్టినాం. మీడియా అందుకే చర్చిస్తోంది, సమాజం అందుకే గుర్తిస్తోంది, రాజకీయ పార్టీలు అందరికీ గుర్తిస్తున్నారు. ఇక ఆ ధోరణి వర్ధిల్లుగాక ఎవడు ఆపగలుగుతాడు? ఇది ఒక్కరితో ఆగదు. మీరు చూస్తుండండి, ఇలాంటి వాళ్ళు 10 మంది పుడతారు, ఇప్పటికే పుట్టుకొస్తున్నారు, ఇంకా పుడతారు. చూడండి.